లైన్లో ఉండమ్మా. జస్ట్ మినిట్ చిన్న చెప్తాను, సెషన్ చెప్తాను, ఒక్క నిమిషం. నేను డబ్బులు ఇస్తే మా డబ్బులతో మా టైంకి విలువ తప్పదే కాదు. కింద మేము తీసుకున్నాం డబ్బులు ఇచ్చి ఒకసారి ఇస్తుంది. ఇచ్చిందా అడిగే వాళ్ళు లేరని స్టార్ట్ చేస్తే యాదో బిల్డప్ ఇస్తారు పెద్ద సెండాలు అనుకోవటం కూడా సంబంధించి అన్న తమ్ముళ్ళు ఎట్లా ఉండాలి ఇల్లు కట్టుకుని ఎన్ని తారీఖు చేశారు? ఈరోజు ఈ డేట్ మీద రాస్తుంది. ఈ రోజు డేట్ లో రాయాలి. 2 జూన్ 2020 మే బిల్లు రాసేవే. ఏ కోట అని పెట్టి ఇంటి పేరు తెలుగులో రాయి. ఆగ్రాతి కోటయ్యని రాయి. ఆగ్రాతి కోటయ్య ఈ రోజు తారీఖు 2వ తారీఖు 2/6/20 903290578. 2 minutes వెయిట్ చేయమ్మా. ఒక చిన్న బిల్ చేస్తున్నాను. 2 minutes. ఓకే ఓకే ఓకే. ఐలవరం అవసరం ఏపీ పేపర్ 300 ఎవరం కాడే ఏపీ పేపర్ అంటే ఏపీ ఫైబర్ అండి. ఫైబర్ కేబుల్ అని రాసిన ఏపీ ఫైబర్ FIB 300 అమౌంట్ వేసావా? బాక్స్ నెంబర్ అంటే అది బాక్స్ నెంబర్ తో పని ఏం లేదు. ఆగ్రాత్ 40 అండి తెలుగులో రాయి.
వచ్చేసాం సంతకం ముందే చేసి ఉంచుతా. ఈ రోజు డేట్ తోనే వేసారు కదండి, చెప్పండి. బిల్లు కట్టేసాను, పంపించేసాను 300. ముందు కట్టించుకుంటారా నెలకి? నెల ముందే తీసుకోండి. ఓకే చిన్న స్టార్ట్ చేద్దామా? ఓకే హలో, స్టార్ట్ చేద్దాం. ఓకే సరే, సెట్ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. సెట్ డేటా టైప్ అంటే ఏంటి, దీని పర్పస్ ఏంటి? ఇంతకుముందు మీకు టుపుల్ కానీ టుపుల్ చెప్పాను. అట్లానే డేటాని మీరు స్టోర్ చేయడానికి నెంబర్ ఆఫ్ డేటా టైప్స్, గ్రూప్స్గా ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి డేటా టైప్స్ మనం పరిచయం చేసాం. దాంట్లో కొన్ని మ్యూటబుల్ ఉన్నాయి, కొన్ని ఇమ్యూటబుల్ ఉన్నాయి. సరే, ఈ రోజు సెషన్లో సెట్ డేటా టైప్ కూడా ఆ కేటగిరీ కిందకు వస్తుంది. కాకపోతే దీంట్లో ఎలిమెంట్స్ని ఆర్డర్ చేసేటప్పుడు, అంటే ఎలిమెంట్స్ని మీరు ఎంటర్ చేసేటప్పుడు ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సెట్ డేటా టైప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా హెట్రోజీనియస్ డేటా ఎలిమెంట్స్ని అలౌట్ చేస్తుంది. హెట్రోజీనియస్ అంటే ఏంది? డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్, అంటే అన్ని ఇంటీజర్స్ ఉండక్కర్లా, అన్ని ఫ్లోట్స్ ఉండక్కర్లా, అన్ని క్యారెక్టర్స్ ఉండక్కర్లేదు. ఓకే, ఫ్లోటింగ్స్ కూడా ఉండొచ్చు, బూలియన్ వాల్యూస్ ఉండొచ్చు. సో ఇది కూడా హెట్రోజీనియస్ డేటాని అలౌట్ చేస్తుంది, కానీ ఆర్డర్లో ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? డూప్లికేట్స్ దీంట్లో రావు. అది డూప్లికేట్ డేటా యాక్సెప్ట్ చేయకూడదు, డూప్లికేట్ డేటా తీసుకోకూడదు, డూప్లికేట్ ఎంట్రీస్ ఉండకూడదు. సో హెట్రోజీనియస్ డేటా తీసుకోవాలి. ఆర్డర్లో కూడా మనం ఇవ్వం, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు ప్రిఫర్ చేయాల్సిన డేటా టైపు సెట్ అనే డేటా టైప్ని పరిచయం చేయాలి. సో సెట్ డేటా టైప్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి. యూనిక్ వాల్యూస్ అంటే ఒకసారి ఇచ్చిన వాల్యూ మళ్ళీ ఇంకోసారి మీరు ఇద్దామని ట్రై చేశారనుకో తీసుకోదు. అదే ఇంతకుముందు చెప్పిన డేటా టైప్స్లో అయితే డూప్లికేట్స్ తీసుకునే అవకాశం ఉంది. డూప్లికేట్స్ రాకుండా మీకు యూనిక్ వాల్యూస్తో మేనేజ్ చేయాలండి అనుకున్నప్పుడు మాత్రం సెట్ డేటా టైప్ తీసుకోవాలి. సెట్ డేటా టైప్లో ఇంకొక అడ్వాంటేజ్ ఒకటి ఉంది, అదేంటంటే మ్యూటబుల్. అంటే మీరు వాల్యూ మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. మ్యూటబుల్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. సో అది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ని, డిలీషన్స్ని, అంటే ఇది ఇన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అవి కూడా అలౌడ్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెట్ డేటా టైప్లో డూప్లికేట్స్ రావు. అది మెయిన్ అడ్వాంటేజ్. సో పైథాన్లో ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, సెట్ డేటా టైప్ని ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలని అడుగుతున్నారు. సెట్ డేటా టైప్ ఎందుకు? సో కాంప్లెక్స్ వాల్యూస్ని ఎంటర్ చేసుకోవచ్చు, ప్లస్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. సో సెట్ డేటా టైప్ వెరీ పాపులర్ అనమాట. సెట్ డేటా టైప్ వెరీ పాపులర్. సరే చూద్దాం. ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి నోట్ చేసుకుంటారా? థియరీ రాయిపోయిన పర్లేదు, కింద కమాండ్స్ ఉండే, ఆ కమాండ్స్ మాత్రం నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. కమాండ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెట్ డేటా టైప్ చూడండి, ఒక సెట్ తీసుకున్నాను, వరుసగా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్ని కర్లీ బ్రేసెస్లో ఇచ్చాను, దాన్ని ఎస్ అనే వేరియబుల్లోకి తీసుకోమని చెప్పాను. ఎస్ ఆటోమేటిక్గా మీకు గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేశాం కదా, దాన్ని సెట్ కింద ట్రీట్ చేస్తుంది అది. అయితే ఈ సెట్ని మళ్ళీ నేను కింద ఇంకొక ప్రాంప్ట్ చిన్న, ఇక్కడ మీకు ఇంకొక కొత్త కమాండ్ కూడా పరిచయం చేస్తున్నా. అసైన్ చేసేటప్పుడు హ్యాష్ సింబల్ కూడా ఇవ్వచ్చు, ఎస్ హ్యాష్ అని కూడా ఇవ్వచ్చు. మై రే బాబాయ్ ఎగ్గ గోడ ఇటెల్ పక్కెల్. సో ఇక్కడ మీకు ఈక్వల్ టు సైన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఈక్వల్ టు సైన్తోనే మీరు వాల్యూస్ అసైన్ చేయక్కర్లేదు, హ్యాష్ సింబల్తో కూడా మీరు అసైన్ చేయొచ్చు. ఇది మీరు ఇక్కడ గమనించండి. సెట్ని క్రియేట్ చేసేటప్పుడు హ్యాష్ సైన్ కూడా ఇవ్వచ్చు, ఎస్ హ్యాష్ అని ఇచ్చుకోవచ్చు. అంటే ఎస్ అనేది ఇక్కడ వేరియబుల్, హ్యాష్ అనేది సెట్ బిగిన్ చేస్తున్నామని చెప్పడానికి, లైక్ ఈక్వల్ కి సమానం అనమాట. ఈక్వల్ టు పెట్టాల్సిన అవసరం లేదు, పైథాన్లో హ్యాష్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వాల్యూస్ మళ్ళీ నేను ఎందుకు ఇచ్చాను అంటే, వాల్యూస్ ఈ విధంగా పైన సెట్లో ఇచ్చినట్టు ఆర్డర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం కింద నేను ఆర్డర్ మార్చి ఇచ్చాను. ఓకేనా? పైన దానికి కింద దానికి డిఫరెన్స్ ఒకసారి చెప్పండి. పైన ఆర్డర్లో ఉండే అన్ని న్యూమరికల్ ఎంట్రీస్ అయిపోయాక క్యారెక్టర్ ఎంట్రీ వచ్చింది చూడండి, అలా ఆర్డర్ చేసి ఉండాలి. కింద నేను ఇచ్చే దాంట్లో చూడండి ఆర్డర్ ఇవ్వాల, 2 న్యూమరిక్ ఎంట్రీస్ ఇచ్చాను. న్యూమరిక్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఏం చేశాను, మధ్యలో క్యారెక్టర్ ఎంట్రీ పెట్టా. ఓకే, క్యారెక్టర్ ఎంట్రీ అయిపోయాక మళ్ళీ నంబర్స్ ఇచ్చాను. అంటే ఆర్డర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం
సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్ అయింది చూడండి. ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్. ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్. ఆ పాయింట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఎస్ఎన్ రెండు రకాలుగా మీరు ఇలా ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. అన్ని నంబర్స్ ఇచ్చాక క్యారెక్టర్స్ ఇవ్వాలని రూల్ కూడా లేదు, మధ్యలో ఇచ్చుకోవచ్చు, మీకు ఎక్కడ గుర్తొస్తే అక్కడ. నెక్స్ట్, ఈ సెట్ ఆబ్జెక్ట్ లో నుంచి పర్టికులర్ ఒక్కొక్క ఎలిమెంట్ ని మనం సపరేట్ చేయడం కుదరదు. అది ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్. అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సెట్ లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ నేను ఇండెక్స్ ఆధారంగా సపరేట్ చేయలేను. సో చూడండి, S0 వస్తే వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇండెక్స్ అనే సపోర్ట్ చేయదు. ఇక్కడ మీకు 4th పాయింట్ లో ఇచ్చాను, ఇండెక్స్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అప్లికేబుల్. మిగిలిన అన్ని డేటా టైప్స్ లో పైన నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్న 5 డేటా టైప్స్ లో మీకు ఇండెక్స్ నెంబర్ ఆధారంగా ఎలిమెంట్ యాక్సెస్ చేయొచ్చు. కానీ సెట్ లో కనుక ఎలిమెంట్స్ మీరు తీసుకుంటే దాంట్లో నుంచి ఎలిమెంట్ ని సపరేట్ చేయడం కుదరదు. పర్టికులర్ గా నాకు 0 ఇండెక్స్ లో ఎలిమెంట్ కావాలి, 1 ఇండెక్స్ లో ఎలిమెంట్ కావాలి, రాదు, బయట. సో అది ఒక డ్రాబ్యాక్. ఓకే, సో అందుకే టైప్ ఎర్రర్ వచ్చింది. సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్టింగ్ ఇండెక్స్ అని వచ్చింది. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇది కూడా గ్రోయింగ్ అవుతుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కానీ డూప్లికేట్స్ మాత్రం ఎలా వచ్చు. సో యాడ్ మెథడ్ ఎలా ఇవ్వాలి? జస్ట్ యాడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్ కాబట్టి ఎస్ డాట్ యాడ్. కొత్త ఎలిమెంట్ మీరు నంబర్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా ప్రాంప్ట్స్ లో ఇవ్వండి, స్ట్రింగ్ అయితే సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ. ఓకే, సో యాడ్ అయింది. నాకు ఎలా తెలిసింది? ఇండెక్స్ ఆధారంగా మనకు రాదు కాబట్టి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ నేమ్ మొత్తం నేమ్ రాస్తే మీకు రిజల్ట్ సెట్ ఇలా వచ్చేస్తుంది. 60 చివరిలో యాడ్ అవుతుంది. యాడ్ అంటే ఆల్వేస్ ఎండింగ్ లో యాడ్ అవుతుంది. ఓకే, అలానే ఎలిమెంట్ ని తీసేయాలనుకోండి, మీరు సెట్ తీసుకుంటున్న ఆబ్జెక్ట్ పేరు ఎస్ కాబట్టి ఎస్ డాట్ రిమూవ్. రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ కంపల్సరీగా సెట్ లో ఉండాలి, ఉన్న ఎలిమెంట్ ఇవ్వండి, లేకపోతే యాక్షన్ ఏం జరగదు. నేను 100 ఇచ్చా, 100 ఆల్రెడీ సెట్ లో ఉంది కాబట్టి రిమూవ్ అయిపోతుంది. సో మీకు ఫైనల్ గా వచ్చే రిజల్ట్. ఓకే, సో ఇక్కడ మనం సెట్ లో మనకు వచ్చిన డ్రాబ్యాక్ ఒకటి ఇప్పుడు వరకు చెప్పండి. ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేయలేము. సెట్ లో నుంచి మనం పర్టికులర్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడం కుదరదు. సో ఇండెక్స్ సపోర్టింగ్ ఉండదు. కావాలంటే సెట్ మొత్తం ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అంటే గ్రోయింగ్ ఉంటుంది, షింకింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? యాడ్ రిమూవ్ మెథడ్స్ సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్, దీన్ని పూర్తిగా ఆపోజిట్ డేటా టైప్ ఇంకోటి ఉందమ్మా, అది ట్రోజన్ సెట్ డేటా టైప్. ఇది పూర్తిగా సెట్ కి ఆపోజిట్. ట్రోజన్ సెట్ అంటే అక్కడ పైన చెప్పిన దాంట్లో మ్యూటబుల్ ఉంది కదా, అంటే కొన్ని వాల్యూస్ మనం యాడింగ్ రిమూవ్ చేసుకోగలుగుతున్నాం అంటే మ్యూటబుల్ ఉంది ఆప్షన్. ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే మీరు వన్స్ ఒకసారి ఫోర్జిన్ అంటే సెట్ క్రియేట్ చేశారంటే దాంట్లో నుంచి ఎలిమెంట్స్ అన్ని కూడా కాన్స్టెంట్ బిహేవియర్ వస్తాయి, మీరు వాల్యూస్ మార్చడానికి ఉండదు. సో అది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. పైన చెప్పిన సెట్ కొన్న ఫీచర్స్ అన్ని ఫోర్జిన్ సెట్ కూడా ఉంటాయి, కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే అది మ్యూటబుల్, ఇది ఇమ్యూటబుల్. అది ఒకటే డిఫరెన్స్. ఆపోజిట్ అని చెప్తాం సింపుల్ గా. ఫోర్జిన్ సెట్ కి పూర్తిగా ఆపోజిట్, సెట్ కి ఆపోజిట్ ఫోర్జిన్ సెట్. అంటే దీంట్లో డూప్లికేట్స్ అలౌడ్ చేయవు, ఇండెక్స్ అనేది ఉండదు, యాడింగ్ రిమూవ్ చేయొచ్చు, కానీ చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా? సరే చూడండి, ఎస్ ఒక సెట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన ఎస్ ని ఫోర్జిన్ సెట్ కి ఎలా అప్లై చేస్తారండి? ఎలా అప్లై చేస్తారంటే జస్ట్ ఫోర్జిన్ సెట్ డేటా టైప్ కాల్ చేస్తూ మీరు క్రియేట్ చేసిన సెట్ ఇక్కడ పైన రాసిన లైన్ లో ఎస్ అనే సెట్ రా. దీన్ని ఫోర్జిన్ సెట్ లోకి అప్లికేబుల్ చేసుకోవాలనుకోండి, ఫోర్జిన్ సెట్ డేటా టైప్ కాల్ చేస్తూ ఎస్ ని ఇన్పుట్ చేయి. సో సెట్ కథ ఫోర్జిన్ సెట్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. దాని ఎఫ్ఎస్ అనే వేరియబుల్ అదర్ వేరియబుల్ లోకి తీసుకుంటున్నాం. ప్రింట్ చేసి చూడండి. టైప్ అనే కమాండ్ దేనికోసం? డేటా టైప్ మారిందా లేదా తెలుసుకోవడం కోసం, అసలు ఏ డేటా టైప్ లో ఉన్నాం ప్రెజెంట్ తెలుసుకోవడం కోసం. మీకు స్క్రీన్ మీద ఫోర్జిన్ సెట్ లో ఉన్నట్టు క్లాస్ అని వర్డ్ వస్తుంది, ఫోర్జిన్ సెట్ అని చెప్పి సింగిల్ కోట్స్ లో చూపించింది. ఇది అవుట్పుట్ అమ్మ, మీకు టైప్ కమాండ్ వాడినప్పుడు వచ్చే అవుట్పుట్, అంటే ఫోర్జిన్ సెట్ లో ఉంది. నెక్స్ట్, ఎఫ్ఎస్ సెట్ లో ఉన్న వాల్యూస్ అని ప్రింట్ చేయాలనుకో జస్ట్ ఫోర్జిన్ సెట్ నేమ్ ఉంది, ఇండెక్స్ పనిచేయదని చెప్పాక దాని ప్రకారం మొత్తం లిస్ట్ అవుట్ అయిపోయి మీకు అవుట్పుట్ ఫోర్జిన్ సెట్ లో ఏమేమి ఉండే వరుసగా వచ్చేస్తాయి. అలా కాకుండా సార్ మేము ఇంతకుముందు కలెక్షన్ లాంటి ఎలిమెంట్స్ స్కాన్ చేయడానికి ఫర్ లూప్ చెప్పారు కదా, అలా చేయొచ్చా? ఎందుకంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ మనకు స్కానింగ్ ఉండదు కదా, మొత్తం ఎంటైర్ సెట్ ని ప్రింట్ చేయకుండా ఫర్ లూప్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది అన్నిటికీ అప్లికబుల్. ఫర్ లూప్ ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఎలిమెంట్ ని విడివిడిగా ప్రింట్ చేసి చూసుకోవచ్చు. ఇలా అంటే ఫోర్జిన్ సెట్ అండ్ డైరెక్ట్ గా ఎఫ్ఎస్ అని రాశారనుకోండి, అప్పుడు అవుట్పుట్ మాత్రం ఇలా వచ్చింది. అట్లా కాకుండా నాకు సి లాంగ్వేజ్ లో వచ్చినప్పుడు ఎలిమెంట్స్ అన్ని కూడా ఇట్లా వర్టికల్ గా ఒకదాని కింద ఒకటి రావాలని ఫర్ లూప్ రాసి కస్టమైజ్ చేసుకోండి. మీరు లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసి చూసుకోవచ్చు. ఫర్ లూప్ ఆల్రెడీ నిన్న చెప్పిన డేటా సెట్ లో అన్నిట్లో కూడా మీకు నేను చెప్పాను ఫర్ లూప్ ఎలా రాయాలి అనేది. ఇండెక్స్ నెంబర్ ఐ తీసుకోండి, ఇన్ ఫోర్జిన్ సెట్ ఎఫ్ఎక్స్ కోలన్ అవుట్ బాడీ స్టేట్మెంట్ ఏం రాయాలి? జస్ట్ షోయింగ్ ది ఎలిమెంట్స్ కదా, కాబట్టి ప్రింట్ ఫంక్షన్ ద్వారా
ఏ ఎలిమెంట్ ప్రింట్ చేయాలో చెప్పండి, ఆటోమేటిక్గా ఇది ప్రాసెస్ చేసేస్తుంది. ఓకేనా? పొజిషన్ సెట్. నెక్స్ట్ కింద యాడ్ చేయమని నేను 70 పంపిస్తున్నాను. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఇది ఇమ్యూటబుల్ కదా. సో ఇమ్యూటబుల్ అంటే ఏంది? కాన్స్టెంట్ బిహేవియర్ కలిగి ఉంటుంది. కాన్స్టెంట్ బిహేవియర్ అంటే దాంట్లో మీకు న్యూగా ఎలిమెంట్స్ తీసుకోదు, ఉన్న ఎలిమెంట్స్ మాడిఫై అవ్వవు. సో అలాంటి. సో ఇక్కడ ఇమ్యూటబుల్ అనేది ఫ్యూచర్ ప్రకారం మనం యాడ్ చేద్దామని ట్రై చేసాం పొజిషన్ సెట్లోకి. సో వెంటనే అది మీకు వార్నింగ్ ఇచ్చేస్తుంది, పొజిషన్ సెట్లోకి అలౌడ్ చేయదు, ఎందుకంటే ఇమ్యూటబుల్ కాబట్టి. అది సెట్లోకి అయితే అలౌడ్ చేస్తుంది. సో స్క్రీన్ స్క్రోలింగ్ వెళ్ళిపోయినట్టుందా? చూడండి ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది చూడండి. పొజిషన్ సెట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్ అని అలాంటి రిమూవ్ వచ్చింది. సో ఏం లేదు, మీకు ఒక టేబుల్ కూడా ఇస్తాను నేను ఈ సెషన్ అవ్వగానే. సో ఆ టేబుల్లో అన్నీ ఉంటాయి, మనం డిస్కస్ చేసిన డేటా టైప్స్ మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో కూడా ఇస్తాను. అది ఒక్కటి మీరు మొబైల్ ఏమన్నా మీరు తెచ్చుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, దగ్గర పెట్టేసుకుంటే మొత్తం సబ్జెక్ట్ అంతా ఆ టేబుల్లో ఉంటారు. సో నెక్స్ట్ చివరికి వచ్చేసాం డిక్ట్ డేటా టైప్. డిక్ట్ డేటా టైప్ అనేది కీ పేర్స్ ని క్రియేట్ చేయడానికి వాడతారు. ఇది పైథాన్ లో చాలా ఇంపార్టెంట్. డిక్ట్ డేటా టైప్ పైథాన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిఐసిటి డిక్ట్ అంటే రికార్డ్ లాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. రెండు పేర్స్ అంటారు వీటిని, కీ పేర్ వాల్యూస్ అంటారు. కీ పేర్ వాల్యూస్ మీరు క్రియేట్ చేయడానికి వాడతారు. దీంట్లో కూడా మీకు డూప్లికేట్స్ ఎంట్రీస్ రావు. కీ పేర్స్ అంటారు అన్నమాట. కీ పేర్స్ ని మేనేజ్ చేయడానికి వాడతారు. ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఇండెక్స్ ఒక ఐడి వాల్యూ ఇస్తాం, తర్వాత ఒక స్ట్రింగ్ ఇస్తాం, అంటే లైక్ ఎంప్లాయీ డేటా ఇట్లాంటి వాటిని ఒక 3 ఫీల్డ్స్ లేదా 4 ఫీల్డ్స్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఏం చేశానంటే నేను రెండు వాల్యూస్ కాడికి తీసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత కామా వస్తుంది చూడండి. పేరు ఎలా క్రియేట్ చేయాలంటే ఇదిగోండి ఇంతవరకు ఒక పేరు, ఇదిగోండి ఇంతవరకు ఒక పేరు, ఎందుకంటే తర్వాత కామా వచ్చింది చూడండి. తర్వాత కామా వచ్చింది. ఈ పేరు వాల్యూస్ ఎలా రికగ్నైజ్ చేయాలంటే మధ్యలో కోలన్ ఉంటుంది. సార్ 2 వాల్యూస్ అయినా 4-5 తీసుకోవచ్చు, తీసుకోండి మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు. బట్ ప్రతి వాల్యూ పక్కన మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇవ్వాల్సింది ఐడి అమ్మ. ఫస్ట్ కంపల్సరీగా ఐడి ఇవ్వాలి. ఐడి పక్కన కోలన్, వాల్యూస్ మీ ఇష్టం ఇంకెన్నైనా ఇచ్చుకోవచ్చు, వాల్యూస్ మీ ఇష్టం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఆ వాల్యూస్ ప్రతి దాని పక్కన కోలన్ ఉండాలి. ఫస్ట్ మాత్రం ఐడి ఇవ్వాలి. సో ఇలా కీ పేర్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఐడిని కీ అంటారు అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ కీ, దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూ. అంటే 101తో సత్యసాయి ఉంటుంది, 102తో రవి ఉంటుంది, 103తో శివ ఉంటుంది. లైక్ నంబర్ నేమ్ ఇలా రికార్డు ఎంట్రీస్ లాంటివి మీరు స్టోర్ చేసుకోవడానికి డిక్ట్ డేటా టైప్ వాడతారు. ఓకేనా? సో ఇంతకుముందు నేను చెప్పిన డేటా టైప్స్ లోకి రిలేషన్షిప్ లేదు, ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్కి మధ్యలో రిలేషన్షిప్ ఏమి లేదు. సో హెటరోజీనియస్ డేటాను మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది హెటరోజీనియసే కానీ రిలేషన్షిప్ ఉంటుంది. ఉదాహరణకి 103 ఎవరంటే శివ అని చెప్తారు, 102 ఎవరంటే రవి అంటారు, అంటే రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ ని మేనేజ్ చేయడానికి మీకు మధ్యలో కోలన్ సింబల్ ఉంటుంది, అందుకని దీన్ని కీ పేర్స్ అని పిలిచారు. సో కీ పేర్ లాంటి వాటిని క్రియేట్ చేసుకోవడానికి డిక్ట్ డేటా టైప్ ని మనం పైథాన్ లో ఫాలో అవుతాం. అయితే కీ పేర్స్ లో నాకు స్టూడెంట్స్ ఏదోవరకు సెషన్స్ లో కూడా అడిగిన డౌట్స్ ఏంటంటే, సార్ 2 తీసుకున్నారు మీరు, అంటే ఐడి నేమ్ తీసుకున్నారు, ఇంకెక్కువ తీసుకోవచ్చా? ఎస్ తీసుకోవచ్చు. అయితే కోలన్ పెట్టి తీసుకుంటే వెళ్ళాలి. ఉదాహరణకి ఐడి, నేము, జెండరు, కోర్సు, నెక్స్ట్ ఏజ్, ఇలా 5 ఫీల్డ్స్ పెడదాం అనుకున్నా పెట్టుకోవచ్చు. అయితే కోలన్ పెట్టుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది అనగానే కామా పెట్టాలి. సెకండ్ ఎంట్రీకి ఫస్ట్ ఎంట్రీకి కామా ఉండాలి. క్యారెక్టర్ ఎంట్రీస్ ని సింగిల్ కోట్స్ లో పెట్టుకోవాలి. మళ్ళీ ఎంతవరకు ఒక ఎంట్రీ. అయితే అన్ని యూనిఫామ్ గా ఉండాలి. ఫస్ట్ ఎంట్రీలో 3 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకో, సెకండ్ ఎంట్రీలో కూడా 3 ఫీల్డ్సే ఉండాలి. నా ఫాలో అవుతున్నావా? ఓకే. థర్డ్ ఎంట్రీలో కూడా 3 ఫీల్డ్సే ఉండాలి. అంటే మళ్ళీ తగ్గించుకోకూడదు. సార్ ఫస్ట్ ఎంట్రీలో నేను 2 పెడతాను, సెకండ్ ఎంట్రీలో 4 పెడతాను అంటే కుదరదు. ఫస్ట్ ఎంట్రీలో ఎన్ని ఫీల్డ్స్ ఉంటే సెకండ్ ఎంట్రీలో కూడా అలా ఉండాలి. ఎంట్రీకి కంప్లీట్ అయిపోయినట్టు కామా పెట్టాలి, కంపల్సరీ కామా ఉండాలి. ఎంట్రీలో ఉన్న ఒక ఎంట్రీలో ఉన్న నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ మధ్యలో కోలన్ సింబల్ ఉండాలి, కోలన్ ఉండాలి. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ సెట్ మొత్తాన్ని ఇలా కర్లీ బ్రేసెస్ లో పెడితే సరిపోతుంది. దీన్ని డిక్ట్ డేటా టైప్ అంటాం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే రిలేషన్షిప్ ఉంటుంది, ఎలిమెంట్కి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. రెండోది డూప్లికేట్స్ అలౌడ్ చేయి. డూప్లికేట్స్ దీంట్లో రావు సార్. డూప్లికేట్స్ రావు. ఒకవేళ మనం ఇస్తే ఏమైంది అంటే వాల్యూ మారిద్ది. ఉదాహరణకి ఇక్కడ నాకు 101తో ఎవరు ఉండారు చెప్పండి? 101తో ఎవరు ఉండారు? సత్యసాయి ఉండారు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇండెక్స్ నెంబర్ 10 ఇక్కడ నేను డి ఆఫ్ అని చెప్పి 101 అన్నా. డి ఆఫ్ 101 అంటే ఇక్కడ 101 అనే నంబర్ ఇండెక్స్ కాదమ్మా, ఇండెక్స్ కాదు,
అంటే D(101) అంటే నువ్వు ఇండెక్స్ అనుకునేవు. ఒకవేళ 101 అనేది ఇండెక్స్ గా తీసుకునేది అనుకోవాలని 101 అనేది కీని సెర్చ్ చేస్తుంది. 101 అనే కీ డి అనే డిక్ట్ సెట్ లో ఉందా లేదా, ఉంటే దానికి ఎదురుగా అసైన్ చేశారు సన్నీ అని. ఇక్కడ ఏం జరిగింది అంటే 101 అనే కీ ఐడిలో వాల్యూ ఏదైతే ఉందో అది రీప్లేస్ అవుతుంది. అలా మీకు డూప్లికేట్స్ రావు. 101 తో ఇంకొక ఎంట్రీ యాడ్ అవ్వదు. ఇక్కడ 101 తో ఒకవేళ మీరు వాల్యూ ఏదైనా పొరపాటున ఇద్దామని ట్రై చేశారనుకోండి, ఉన్న వాల్యూ ఓవర్ రైట్ అవుతుంది. అలా రీప్లేసింగ్ జరిగింది కానీ కొత్త ఎంట్రీ యాడ్ అవ్వదు. కాబట్టి డూప్లికేట్స్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ 101 కి సన్నీని అసైన్ చేశారు. కాబట్టి డీని నువ్వు మళ్ళీ ప్రింట్ చేసి చూసావు అనుకోండి, సత్యసాయి ప్లేస్ లో సన్నీ వస్తుంది. ఇది ఓకేనా మీకు? అట్లనే సరే డిక్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా నల్ చేయండి సార్ అన్నారు. అంటే ఎంటీ చేయండి, మొత్తం డేటా మొత్తాన్ని రిమూవ్ చేసేయండి సార్ అన్నారు. సింప్లీ ఏం లేదు, ఎంటీ కర్లీ బ్రేస్ ని అరేంజ్ చేసేస్తే కీ పేర్స్ మొత్తం అరేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. డి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ పెట్టండి. ఎంటీ సెట్ పెడితే ఆల్రెడీ డీలో ఉన్న సెట్స్ అన్ని కూడా ఎలిమెంట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో హౌ టు క్లియర్ ది డిక్ట్ డేటా సెట్ అంటే సింప్లీ సే some object name, దేనికి అసైన్ చేస్తుంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ కర్లీ బ్రేస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. డోంట్ సే ఎనీథింగ్ ఇన్సైడ్ ది బ్రేసెస్. ఆటోమేటికలీ ఆల్రెడీ ప్రీవియస్లీ అలాటెడ్ డేటా విల్ బి అరైజ్డ్. ఓకే, సో నౌ అట్లానే మీరు యాడ్ చేసుకోవచ్చు కీ వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు ఇక్కడ డి ఆఫ్ ఏ అని రాశాను చూడండి. డి ఆఫ్ ఏ అంటే ఏ అనే నేమ్, ఏ అనే ఐడికి యాపిల్ అనే వర్డ్ ని అసైన్ చేశారు. డి అనే ఐడికి బనానా యాడ్ చేశా. అంటే ఐడీస్ ఎప్పుడు కూడా ఇలా నంబర్సే ఉండాలని రూల్ ఏం లేదు. ఐడి మీకు ఇట్లా క్యారెక్టర్స్ గా కూడా ఉండొచ్చు. సో ప్రింట్ డి అని పెట్టామనుకోండి, ప్రింట్ అవుతుంది మీకు. తర్వాత ఇంకా డేటా టైప్స్ లో ఇంకా మీకు నేను చెప్పాల్సింది ఒకే ఒక డేటా టైప్ నన్, NON, నన్ అనే డేటా టైప్. అది కూడా చూద్దాం. ఇక్కడ నోట్ అని చెప్పి ఒక 3 పాయింట్స్ రాశాను. ఇవి మీకు తెలిసినవి అమ్మా, కొత్తగా ఏమి లేదులే. ఓవరాల్ గా సబ్జెక్ట్ మీద నేను ఒక 3 పాయింట్స్ రాశాను. అవి మీరు చూపిస్తాను అవి ఏందనేది. సో కిందకు వస్తే నాకు లాస్ట్ డేటా టైప్ నన్ ఉంది. ఆ నన్ డేటా టైప్ కూడా చూద్దాం. దానికన్నా ముందు టేబుల్ చూద్దాం. టేబుల్ మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న మొత్తం డేటా టైప్స్ అన్ని సమ్మరీ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ 3 అని ఇచ్చాను. దాంట్లో విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టేబుల్ ఇందులో పూర్తిగా పైకి వెళ్ళిందా? మొబైల్ ఏమైనా తెచ్చుకున్నారమ్మా మీరు? మొబైల్ ఏమైనా తెచ్చుకున్నారా? ఎందుకు ఇష్టపడుతున్నావు నువ్వు కొద్దిగా? బొమ్మలు ఇస్తా. పంపించనిస్తే నేను ఇల్లు పంపించు. మొబైల్ తెచ్చుకున్నారమ్మా? మొబైల్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీయడం వచ్చా మీకు? స్క్రీన్ షాట్ తీసుకోవడం వచ్చా? ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవడం వచ్చా? ఫోన్తో జస్ట్ అంతవరకు స్క్రీన్ షాట్ కొట్టండి. ఓకేనా? నో
కొంచెం పైకి జరుపుతాను, ఇంకొక ఆఫ్ స్క్రీన్ వస్తుంది. ఓకే ఒక్క నిమిషం అంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, బైట్స్, బైట్ యారే, రేంజ్, లిస్ట్, టుపుల్. సో ఈ ఆఫ్ స్క్రీన్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకోండి. తీసేయండి సార్. తీసుకున్నారా? అయిపోయిందా? పైకి జరుపుతాం. సో నెక్స్ట్ ఇంకా ఒక 3 డేటా టైప్స్ ఉన్నాయి, సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ అండ్ డిట్. ఇవన్నీ కూడా టేబుల్ ఫామ్ లో ఇచ్చాను మీకు. సో ఏం లేదు, ఈ టేబుల్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కంపారిటివ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు దానికోసం. ఓకే, తర్వాత నన్ డేటా టైప్ అంటే నన్ అంటే ఏం లేదురా, నథింగ్. నన్ అంటే నథింగ్. సో డేటా టైప్ అసలు లేదు అని చెప్పడం కోసం ఈ నన్ అనే డేటా టైప్ ను వాడతారు. సో అంటే దానికి డేటా టైప్ అసలు మనం స్పెసిఫికేషన్ లో రాయం. సో ది వాల్యూ ఈజ్ నాట్ అవైలబుల్, మనకు తెలియదు. నాట్ అప్లికేబుల్ అని చెప్తారు కదా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. మీకు ఒక వాల్యూ అడిగారు, అది నీకు అప్లికేబుల్ కాదనుకో, అక్కడ సింపుల్ గా ఫామ్ లో ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తావు, అక్కడ గ్యాప్ పెడతావు, లేదంటే ఒక జస్ట్ ఒక గీత కొట్టేస్తాం దాంట్లో, లేదంటే ఎన్ఏ అని రాస్తాం. ఎన్ఏ ఫర్ నాట్ అప్లికేబుల్. ఓకేనా, నాట్ అవైలబుల్. అట్లాంటి టైప్స్ ని మనం రాసేటప్పుడు ఈ నన్ డేటా టైప్ తో రాస్తారు. దెన్ టు హ్యాండిల్ సచ్ టైప్స్ కేసెస్ నన్ ఇంట్రడ్యూస్. ఎలా ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ M1 ని డిక్లరేషన్ చేయడాన్ని డెఫినేషన్ అంటారు. డిఎఫ్ అంటే డిఫైన్ చేయి M1. ఇక్కడ పారాంథసిస్ లో నేను ఫంక్షన్ కాల్ చేశాను, తర్వాత దీనికి టైప్ ఏమి రాయలే, జస్ట్ టైప్ రాయకుండా జస్ట్ వదిలేసా. కానీ కింద 2వ లైన్ చూడండి, A=10 రాసా. A=10 రాస్తే అక్కడ వాల్యూ నేను ఇచ్చానా ఇవ్వలేదా? పైన దానికి ఏమి అసైన్ చేయలేదు చూడండి, జస్ట్ ఇగ్నోర్ చేసా. ఓకేనా, ఈక్వల్ పెట్టి ఏమి ఇవ్వాల, జస్ట్ టైప్ చేసి వదిలేసా. దానికి వాల్యూ దేన్ని నేను అసైన్ చేయలే. అసైన్ చేయనప్పుడు దానికి డేటా టైప్ ఏం పెట్టుకోవాలి తెలియక నన్ పెట్టేస్తాను. సో కింద A=10 ఇచ్చాను, ఎప్పుడైతే వాల్యూ ఇస్తారో అది ఇంటీజర్ కింద తీసేసుకొస్తాను. ఇప్పుడు M1 లో ఏముందో ప్రింట్ చేద్దామని ట్రై చేశారనుకో, ఏమి ఉండదుగా. అయినా డౌట్ తో నేను M1 ప్రింట్ చేయమని చెప్పాను. ప్రింట్ చేయమని చెప్తే అది నన్ అని చెప్తుంది, అంటే దానికి డేటా టైపు మనం ఇవ్వలేదు. సో ఇది రేర్ గా వాడతారు పైథాన్ లో. టైం వచ్చినప్పుడు చెప్తా ఒక ఎగ్జాంపుల్ తో. నేను టైం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ లో మీకు ప్రాక్టికల్ లో చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది నన్ను ఎందుకు వాడేమైంది అనేది. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈ రోజు ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి చెప్తాను. సి లాంగ్వేజ్ లో మీకు ప్రింట్ఎఫ్ లో /n అనే సింబల్ వాడారు, గుర్తుందా? /n ప్రింట్ఎఫ్ లో చెప్తారు /n. అలానే ప్రింట్ఎఫ్ లో /t అనే సింబల్ ఒకటి చెప్తారు. /n అంటే ఏంటి? న్యూ లైన్ క్యారెక్టర్. న్యూ లైన్ లో ప్రింట్ చేయాలనుకో /n అని రాస్తాం. అలానే ఒక 5 క్యారెక్టర్స్ వదిలేసి ప్రింట్ చేయాలనుకో, అప్పుడు కూడా మీకు /t అనే సింబల్ వాడతారు. సో అవే సింబల్స్ ని ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని ఎందుకు అంటారంటే అవి ప్రింట్ అవ్వవు. /n అంటే నెక్స్ట్ లైన్ లోకి కర్సర్ మూవ్ అవుతుంది, స్కిప్ అవుతుంది. /t అంటే ఒక 5 స్పేస్ జరుగుతుంది. సో అవే సీక్వెన్స్ క్యారెక్టర్స్ ని ఇక్కడ మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటారు. ఎస్కేప్ క్యారెక్టర్స్ మీరు లెటరల్స్ గా స్ట్రింగ్స్ లాంటి వాటితో వర్క్ చేసేటప్పుడు వాడాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నేను S=Satya Sai /n సాఫ్ట్వేర్ అని స్టోర్ చేశాను. సత్య సాయి అనేది ఒక లైన్ లో రావాలి. /n అంటే నెక్స్ట్ లైన్, /n అంటే నెక్స్ట్ లైన్, సాఫ్ట్వేర్ అనేది 2వ లైన్ లో రావాలి. సో మొత్తం స్ట్రింగ్ మధ్యలో నేను ఇంతకుముందు ఒకే వర్డ్గా ఇచ్చేసాను, సత్యసాయి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో కానీ ఇక్కడ నేను ఏం చేశాను, మధ్యలో /n అని పెట్టా. ఎప్పుడైతే /n అంటారో సత్యసాయి అనేది ఒక లైన్ లోను, /n తో సాఫ్ట్వేర్ వేరే లైన్ లో ప్రింట్ అయింది. అది ఎలా తెలిసింది సార్ అంటే, S నువ్వు ప్రింట్ చేసి చూసుకో, S లో స్టోర్ చేసి S ను ప్రింట్ చేసి చూస్తే మీకు ఈ విధంగా 2 లైన్లో అవుట్పుట్ వచ్చింది. అంటే నీకు ఏం అర్థం కావాలి, ఎస్ న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది, /n అనే దాంతో న్యూ లైన్ లోకి టెక్స్ట్ డెలివరీ అయింది అని తెలుస్తుంది. అలానే
కింద నేను ఇంకొక టెక్స్ట్ ఇచ్చాను చూడండి, /t తో ఇచ్చాను, /t వచ్చింది చూడండి. సో సత్యసాయి ఒక వర్డ్ రావాలి, నెక్స్ట్ సాఫ్ట్వేర్ వేరే లైన్ లో అదే లైన్ బట్ గ్యాప్ రావాలి, నాకు కొంచెం గ్యాప్ రావాలి. అప్పుడు మీకు ప్రింట్ చేసి చూస్తే ఎలా వచ్చిందండి, ఇదిగోండి సత్యసాయి వచ్చి సాఫ్ట్వేర్ మరి ఇంత దగ్గరగా రాదులే, కొంచెం గ్యాప్ వస్తుంది, అట్లా గ్యాప్ తో ప్రింట్, అంత గ్యాప్ వస్తుంది, 5 స్పేస్ గ్యాప్ వస్తుంది. ఓకేనా, 5 స్పేస్ గ్యాప్ తో ప్రింట్. నెక్స్ట్ అట్లానే నాకు డబుల్ కోట్స్ లో ఏదైనా టెక్స్ట్ స్క్రీన్ మీద రావాలంటే వచ్చిద్దా? యాక్చువల్ గా డబుల్ కోట్స్ తో అవుట్పుట్ లో టెక్స్ట్ రావాలంటే / సింబల్ వాడాలి. సిలో / డబుల్ కోట్స్ అని చెప్తారు. అలానే ఇక్కడ పైథాన్ లో కూడా మీకు ఏదైనా మెసేజ్ లో సింబల్ డబుల్ కోట్స్ రావాలంటే మీరు రెగ్యులర్ గా వాడినట్టు రాస్తే రాదు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా నేను ఎస్ లో దిస్ ఈజ్ అని చెప్పి దాని పక్కన మళ్ళీ డబుల్ కోట్స్ ఇస్తే పైథాన్ ఏమనుకుంటుంది, ఇక్కడతో ఇది క్లోజ్ అయింది అనుకుంది. ఒకవేళ క్లోజ్ అవ్వలేదు అనుకుంటే ఇటు పక్కన డబుల్ కోట్స్ 3 సార్లు ఇవ్వాలి. 3 సార్లు ఇస్తే అది మల్టీ లైన్ టెక్స్ట్ అనుకుని, ఇక్కడ నేను ఇచ్చింది మల్టీ లైన్ టెక్స్ట్ కాదు, సింగిల్ లైన్ మల్టీ లైన్ టెక్స్ట్ అని చెప్పాలంటే ట్రిపుల్ కోట్స్ ఇవ్వాలి కదా. నేను ఇలా డబుల్ కోట్స్ ఇస్తే ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకునేది. కాబట్టి ఈ పక్కన ఉన్నంతా కూడా ఎర్రర్ అయింది, సింటాక్సికల్ మిస్టేక్ అని చెప్పి మీకు ఎర్రర్ వస్తుంది. ఇలా ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అనుకుంటే డబుల్ కోట్స్ ఫోర్స్ఫుల్ గా రావాలంటే మీరు / సింబల్ వాడండి. సిలో చెప్తారు /డబుల్ కోట్స్ చెప్తారు, అదే సింబల్ పైథాన్ లో కూడా వాడతారు. సో దాన్ని చూడండి, ఇక్కడ నేను ఎలా మార్చాను, ఇలా రాస్తే నీకు ఎర్రర్ అయింది. సో కానీ దిస్ ఈజ్ పక్కన ఈ / డబుల్ కోట్స్ పెట్టాను చూడు, / డబుల్ కోట్స్. ఎప్పుడైతే / డబుల్ కోట్స్ పెడతారో అది రికగ్నైజ్ చేసి అవుట్పుట్ లో డబుల్ కోట్స్ సింబల్ ని బయటికి పంపించింది. పక్కన డబుల్ కోట్స్ అనే సింబల్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ డబుల్ కోట్స్ సింబల్ అని రావాలి నాకు. సో దిస్ ఈజ్ డబుల్ కోట్స్ అనేది రావాలంటే డబుల్ కోట్స్ ఇవ్వకూడదు మెసేజ్ లో. ఇస్తే ఇక్కడ స్ట్రింగ్ ఓపెనింగ్ అనుకునేది, ఇక్కడ / పెట్టకుండా డైరెక్ట్ గా డబుల్ కోట్స్ పెడితే స్ట్రింగ్ క్లోజింగ్ అనుకునేది. కాబట్టి నీకు పై లైన్ లో అలా ఇవ్వడం వల్ల సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. పైగా పై లైన్ లో ఇచ్చిన టెక్స్ట్ నాకు సింగిల్ లైన్ లోనే ఉందలే, కానీ డబుల్ కోట్స్ మీరు ఇక్కడ మధ్యలో ఇవ్వడం వల్ల అక్కడ ఎర్రర్ అయింది. అందుకని నేను ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వడానికి / సింబల్ వాడాను. ఓకేనా, ఈ విధంగా మీరు స్ట్రింగ్స్ మేనేజ్ చేయొచ్చు. 2-3 లైన్లో ప్రింట్ అవ్వాలి, అవుట్పుట్ 2 లైన్లు రావాలనుకుంటే / క్యారెక్టర్స్ వాడండి. వాటిని ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అంటారు. మొత్తం 3 పరిచయం చేశారు. / అంటే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయ్యింది, / డబుల్ కోట్స్ పెట్టుకుంటే డబుల్ కోట్స్ లో అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇవి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ కింద మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఏ కమాండ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేసి చెప్పండి, కమాండ్ ప్రాంప్ట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అంటే ++ అని వస్తుంది, అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ఓవర్ వ్యూగా ఈరోజు చెప్పుకున్న సెషన్ లో మొత్తం డేటా టైప్స్ మొత్తం ఏమేమి వచ్చినాయి ఒకసారి చూద్దాం. సెట్ డేటా టైప్ లో మనకు ప్రాముఖ్యత ఏంది, సెట్ డేటా టైప్ లో డూప్లికేట్స్ అలౌడ్ అవ్వు, ఫస్ట్ పాయింట్. రెండోది హెటరోజీనియస్ అలౌడ్ అవుతుంది. తర్వాత ఇండెక్స్ అనేది ఉండదు, అంటే సబ్స్టిట్యూషన్ చేయడం కుదరదు. ప్లస్ మీరు ఆబ్జెక్ట్ వాల్యూస్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్లస్ ఈ లిస్ట్ గ్రోయింగ్ అవుతుంది, షింకింగ్ అవుతుంది. దాని ప్రకారం సెట్ని ఎలా క్రియేట్ చేస్తారు అవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని ఉన్నాయి. రెండో డేటా టైప్ వచ్చేటప్పటికి దీనికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండేదాన్ని ఫోర్జిన్ సెట్ అంటారు. ఫోర్జిన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. తర్వాత దీంట్లో యాడింగ్ రిమూవ్స్ ఉండవు, కాబట్టి ఇండెక్స్ ఉండదు. ప్లస్ ఇండెక్స్ ద్వారా ఎలిమెంట్స్ ని తీసుకోవాలి, సపరేట్ చేయడానికి లేదు. ఫర్ లూప్ వాడి మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కీ పేర్స్ ని మేనేజ్ చేసే డేటా టైప్ ఉంది, దాన్ని డిక్ట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్ ఇన్ పైథాన్. కీ పేర్స్ ని మేనేజ్ చేయొచ్చు. అయితే కీ పేర్స్ ని మేనేజ్ చేసేటప్పుడు మీరు కోలన్ సింబల్ వాడాలి. ఒక కీ పేర్ కి ఇంకో కీ పేర్ కి మధ్యలో కామా ఉండాలి. మొత్తం సెట్స్ మొత్తాన్ని కర్లీ బ్రేస్ లోపల పెట్టాలి. ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ వరకు ఉండొచ్చు అండి, మీ ఇష్టం, అది మీ చాయిస్. కాకపోతే జనరల్ గా ఐడి ఫీల్డ్ తో స్టార్ట్ చేస్తారు కీ పేర్స్. సో కీ పేర్స్ లో వాల్యూస్ డూప్లికేట్స్ అవ్వకూడదు, అంటే ఒక కీ పేర్ తో నెంబర్ ఆఫ్ ఐడీస్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇద్దామని ట్రై చేస్తే వాల్యూ చేంజ్ అయ్యింది కానీ ఐడి మారదు. అంటే ఐడికి నువ్వు ఏదైనా కావాలంటే వాల్యూ మార్చుకోవచ్చు. ఎలా అంటే కొత్త వాల్యూ ఇవ్వు. ఉదాహరణకి ఇక్కడ 101 అనే ఎంట్రీలో నాకు సత్యసాయి తీసి సన్నీ అని ఓడి పెట్టా, అంతేగా ఐడి సేమ్ ఉంటుంది, ఆ వ్యక్తి నేమ్ మారింది, ఆ వ్యక్తికి ఇచ్చిన నెంబర్ మారదుగా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా, మన ఆధార్ కార్డు ఉంది కదా. సో ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ అవ్వాలి అనుకోండి, మీరు వెళ్ళి అడ్రస్ మారిద్ది అని చెబితే కొత్త ఐడితో నెంబర్ వచ్చిద్దా, అదే ఐడితో అడ్రస్ మారి వచ్చిద్దా? అదే ఐడితో అడ్రస్ మారుస్తుంది, ఐడి మారదుగా, అడ్రస్ చేంజ్. ఇది సేమ్ అంతే, ఇక్కడ కూడా అంతే. సో వాల్యూ చేంజ్ అయ్యింది కానీ ఐడి మారదు. అర్థమవుతుందా? సరే, అట్లానే ప్రింట్ చేసి కూడా చూసుకున్నాం చూడండి. అలానే సెట్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఎంటీ చేసేయండి అంటే ఏం చేస్తాం, జస్ట్ ఎంటీ కర్లీ బ్రేసెస్ ఇస్తే ఆటోమేటిక్ ఆల్రెడీ ఆ సెట్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. మొత్తం ఎంట్రీస్ అన్ని డిలీట్ చేయండి అంటే సింపుల్. అసైన్ చేసేటప్పుడు ఎంటీ కర్లీ బ్రేస్ అసైన్ చేయండి, ఆటోమేటిక్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా డిలీట్ అవడం జరుగుతుంది. ఇది డిట్ కి సంబంధించి.
ప్లస్ నేనేం చేశానంటే పైథాన్లో నేర్చుకున్న పాయింట్స్ అన్ని కూడా మనం ఒక 3 పాయింట్స్ కింద తీసుకున్నాం. బైట్ టు బైట్స్ అరే వీటిని ఎక్కడ వాడతారంటే ఇమాజిన్ బైనరీ డేటా టైప్స్ వర్క్ చేసేటప్పుడు వాడతారు. అంటే ఇమేజెస్, వీడియో ఫైల్స్ ఇట్లాంటివి అట్లాంటి వాటితో డీల్ చేసేటప్పుడు. ప్రస్తుతానికి బైట్ టు బైట్ అరే వచ్చేటప్పుడు మనం నంబర్స్ మీద పనిచేసాం. యాక్చువల్గా బైనరీ డేటా టైప్స్ మీద వర్క్ చేస్తారు. సో పైథాన్లో గ్రాఫిక్స్ ఇన్ పైథాన్ అని ఒక మాడ్యూల్ ఉంది. అక్కడ మీకు బైట్ టు బైట్ అరేస్ గురించి డీటెయిల్ గా చెప్తారమ్మా. సో నెక్స్ట్ పైథాన్ 2లో మనకు లాంగ్ డేటా టైప్ లేదు. పైథాన్ 2లో లాంగ్ డేటా టైప్ పైథాన్ 3లో యాక్చువల్గా పైథాన్ 2లో ఉంది, పైథాన్ 3లో లేదు. దాన్ని కూడా రెగ్యులర్ ఇంటీజర్ కింద మనం ట్రీట్ చేసేస్తాం. లాంగ్ అనే వర్డ్ ఇక్కడ రాయక్కర్లేదు. పెద్ద నెంబర్ ఉంటే అది ఆటోమేటిక్ గా మార్చుకునిద్ది అని చెప్పాను. పైథాన్ 2లో ఉంది, పైథాన్ 3లో లేదు లాంగ్ అనేది. నెక్స్ట్ ఇంకా పైథాన్ లో ఇంకో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యార్ అనే డేటా టైప్ ప్రత్యేకంగా పైథాన్ లో లేదు. పైథాన్ 3లో మీకు క్యార్ అనేది ప్రత్యేకంగా లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే స్ట్రింగ్ STR టైప్ లోనే సింగిల్ క్యారెక్టర్స్ అయితే సింగిల్ కోర్స్ లో పెట్టేసేసుకోవాలి. క్యార్ అనే వర్డ్ ఇక్కడ లేదు. STR దేనికైనా సింగిల్ కోర్స్ లో ఇచ్చిన STR, డబుల్ కోర్స్ ఇచ్చిన STR, ట్రిపుల్ కోర్స్ లో ఇచ్చిన STR. ఓకే, STR డేటా టైప్ తో మీరు అసైన్ చేయాలి. సో అవి ఇందాక చెప్తాను అన్నాను. ఇది ఏమైనా టేబుల్ అమ్మా, మొత్తం అన్ని డేటా టైప్స్ మీద విత్ ఎలాబరేట్ ఎగ్జాంపుల్ విత్ టేబుల్. ఓకే, ఆ తర్వాత నన్ డేటా టైప్, ఆ తర్వాత ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్. అది ఈరోజు సెషన్. ఓకే, సో కమింగ్ సెషన్ లో మీకు కంట్రోల్స్ ఆపరేటర్స్ పరిచయం చేస్తాం. ఆపరేటర్స్ మీరు సి లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ ఉండే ఒక్కసారి చూసుకొని వస్తారా వచ్చేటప్పుడు? ప్లస్ మైనస్ సార్ ఆపరేటర్స్ అన్ని చూసుకొని వచ్చారనుకోండి, రేపు థియరీ క్లాస్ ఉంటుంది. ఆపరేటర్స్ మొత్తం అన్ని ఆపరేటర్స్ మీద మనం ఫోకస్ పెట్టాక ప్రోగ్రామ్ చేద్దాం. తర్వాత 2-3 క్లాసుల తర్వాత మీకు అసైన్మెంట్ ఇస్తాం. ల్యాబ్ వర్క్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం మీకు కుదిరిన టైంలో, అంటే ఈ టైం కంటిన్యూగా కూర్చోవాలంటే ఇబ్బంది అండి అనుకుంటే క్లాస్ ఏనండి మీకు ఇష్టం వచ్చిన టైంలో ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ మ్యాండేటరీ. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అమ్మా. మీకు డౌట్స్ ఉంటే నాకు వెంటనే అడగండి. సో వేరే సిస్టమ్ లో కూడా నేను సాఫ్ట్వేర్ వేయించాను. మీకు డౌట్ ఉంటే మాస్టర్ చెప్పండి, నన్ను లైన్ లో కలుపుతారు. మీ స్క్రీన్ నాకు షేర్ చేస్తే నేను తప్పులు ఎక్కడన్నా ఉంటే నేను చెప్తాను. ఇక్కడ తప్పు చేసేద్దామా అని చెప్తాను. మీరు కరెక్షన్ చేసేసుకొని ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకేనా? డౌట్స్ మాత్రం ఎప్పుడైతే పెట్టుకోకండి. ఓకేనా? సో ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండండి. మాస్టర్కి చెప్పండి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటానంటే ప్రొవైడ్ చేస్తారు. మీరు లోకలే కాబట్టి చక్కగా వచ్చి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే ముందు క్లాసులో కొంచెం వర్క్ అంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నా కాబట్టి మీకు అసైన్మెంట్స్ వస్తూ ఉంటాయి. కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే మీకు దాని మీద మంచి నాలెడ్జ్ వస్తుంది. థియరీ క్లాసెస్ ఆల్మోస్ట్ వస్తున్నాయి. ఇంకా ఆపరేటర్స్ లోకి వెళ్ళానంటే ఇంకా డైలీ ప్రాక్టీస్ వర్కే, ఇంకా అచ్చంగా ప్రాక్టీస్. ఓకేనా? ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అంతా కూడా కమాండ్ ప్రాంప్ట్ దగ్గర చేసే కమాండ్స్ 1 or 2 లైన్స్ మీకు ఇంటర్ప్రెటర్ స్టేట్మెంట్స్ అంటారు వీటిని. అంటే ఒక లైన్ టైప్ చేసి ఎంటర్ కొట్టేస్తే అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. కమింగ్ సెషన్స్ ముందు సెషన్స్ లో ఏమైతే మనం ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది. సి లాంగ్వేజ్ లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ అయితే ఎలా చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నారు. అలానే ఇక్కడ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ అంతా మీరు కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాలి. అలా చేయాలంటే ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తారో తెలియాలి, ఎక్కడ రాస్తారో తెలియాలి. అంతా నేను పరిచయం చేయాలంటే ముందు మీకు ప్రాంప్ట్ దగ్గర వచ్చే ఇండివిజువల్ కమాండ్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మీకు ప్రోగ్రామ్ ఎడిటర్ లో ప్రోగ్రామ్ ఎలా చేయాలో, ప్రోగ్రామ్ ఎడిటర్ ఎలా కాల్ చేయాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేసుకోవాలి, ఇవన్నీ నేను పరిచయం చేస్తాను. ఓకేనా? కొంచెం నోట్బుక్ ఒకటి మేనేజ్ చేసుకోండి అమ్మా. నోట్బుక్ ఒకటి తెచ్చుకోండి. డైలీ ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు ఆ నోట్స్ లో కొంచెం రాస్తూ ఉన్నాను. డేటా టైప్స్ చాప్టర్ అయితే అయిపోయిందమ్మా. ఇక నేను చెప్పేది ఏం లేదు డేటా టైప్స్. సో రేపు ఆపరేటర్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. అయితే మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సి లాంగ్వేజ్ లో ఉన్న ఆపరేటర్స్ అన్ని ఒకసారి ఓవర్ వ్యూగా చూసుకుంటారు. ఇక్కడ ఆపరేటర్స్ కొత్తవి ఉండవు, ఎందుకని కొన్ని సేమ్ ఉండవు, కొన్ని మార్పు ఉంటాయి. ఎక్కడ మార్పు ఉందో ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఆల్రెడీ ఇదివరకు కూడా కొన్ని ఆపరేటర్స్ మీకు నేను చెప్పాను. ఇంగ్లీష్ సింబల్స్ ఉండవు, ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ లో ఆపరేటర్స్ ఉండవు. అంటే AND అని రాయాలి, R అంటే OR అని అట్లా కొన్ని చెప్పాను, మీకు చెప్పున్నాను. అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. సో ఆపరేటర్స్ అన్ని పైథాన్లో ఏముంటాయి, అది ఒక పెద్ద ఎస్ఏ క్వశ్చన్. మీకు థియరిటికల్ గా కూడా అడుగుతారు, మీకు థియరీలో కూడా బీటెక్ లో కూడా అడుగుతారు. పైథాన్ లో ఎక్స్ప్లెయిన్ ది ఆపరేటర్స్ క్వశ్చన్ ఉంది, పెద్ద క్వశ్చన్ అది. సో అది ఆ చాప్టర్ మీద మనం రేపు కూర్చుందాం. రేపు డే షెడ్యూల్లోనే మీట్ అవుదామమ్మా. ఈరోజు మార్నింగ్ సెషన్ లో నాకు కొంచెం పవర్ ప్రాబ్లం అయింది. సో రేపు మాత్రం ఎర్లీ అవర్స్ లో రండి. 9 గంటలకల్లా స్మార్ట్ గా ఉండండి. నేను సెషన్ లో మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనా? అయితే ఇప్పుడు హౌస్ లో కొంచెం మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆపరేటర్స్ చూసుకోండి. ఆ మాడ్యూల్ దగ్గర పెట్టేసుకోండి. దీనిలో ఏమున్నాయి మొత్తం ఎలాబరేట్ గా చూసుకొని రండి. మీకు ఈజీగా ఉంటుంది పైథాన్ క్లాస్ ఆపరేటర్స్. ఓకేనా? ప్రాక్టీస్ మాత్రం మానవద్దు. ప్రాక్టీస్ మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉండండి, వదిలిపెట్టకండి. పైథాన్ అనేది ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ముందు సెషన్ లో మీకు అన్ని అర్థం కావాలంటే, నేను చెప్పే అన్ని అర్థం కావాలంటే మీకు ప్రాక్టీస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? సరే అమ్మా.
ఓకే, రేపు మీట్ సార్ రేపు ఎన్నింటికి రాను సార్? 9 వచ్చేయండి. సార్ ఓకే సార్. 9 o'clock క్లాస్ తీసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్. గవర్నమెంట్ నీళ్ళు పోసుకుంటున్నాయా? అచ్చంగా అదే పనిగా నీళ్ళు పోసుకోవటం, మీటింగ్లు వేయటాలు. అదైపోయిన తర్వాత కొట్టుకుంటున్నాడు కన్నడాల్లో కొట్టుకుంటాడు. వాళ్ళ అమ్మాయి నా ట్యూషన్ స్కూల్లో వాడు వచ్చాడు. నేను పైన నేను చూడలేదు. వాడు చూసినట్లయితే మేడం కనిపించాడు. అక్కడ వచ్చి మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడాడు. మాట్లాడాడు. వీడియో చేసినప్పుడు ఆ చేతి పెట్టుకుని అలా బిల్డప్ చేస్తా. నీకు తెలియదు కదా వీడియో చూసి వచ్చి వీడియో మౌనంగా ఉన్నాడు. వీడి అక్కడికి వీడు వచ్చినాడు. వీడికే లేదు వాకెందుకనే వాడి దగ్గర ఎవరికే చూస్తున్నాం కూడా మా డబ్బులు బిల్డప్ ఇచ్చిందాక మీరు మాట్లాడాడు. అందుకనే అంది ఏదో బిల్డప్ ఇచ్చాడు. వీడు కూడా ఒక మాట్లాడతాడు. ఇదే మాట్లాడి దాకా స్టార్ట్ అందుకే వాళ్ళతో సైలెంట్ ఉన్నారు. నేను అందుకే అంత వాళ్ళతో మా డబ్బులు తీసుకుంటాను. బిల్డప్ పెడతాను. పెడితే మీరు బిల్డప్ ఇచ్చాడు. అందుకే నేను ఏదో డబ్బులు కట్టా అక్కడ నుంచి బజార్లో మాట్లాడే ఇంటి కూడా వాట్సాప్ నుంచి పెట్టారు. అక్కడ తిప్పించుకుంటారు. తర్వాత ఏం రేపు అండి ఎల్లుంటాను. అట్లా పైన కనిపించింది. నువ్వేం చూడక్కలా. గ్రీన్ బట్టన్లు పడతాయి లేరా? ఒప్పుకున్నాను. కొబ్బరి చెప్ప పీస్ మొత్తం తీసానా కొబ్బరి. నేను ఇంకా రేపు అట్లోకి వేద్దాం. చూడు నువ్వు కొబ్బరి కిందకి వచ్చాయి. మరి వాళ్ళు ఏదో పిల్ల కరెంట్ వైర్